బ్రేకింగ్ న్యూస్. ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీతో ఫోటో దిగాలంటే అక్షరాల 10 లక్షలు చెల్లించాల్సిందే. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నది. మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా ఇండియాలో ఆయన అడుగు పెడుతున్నారు. కోల్కతా, ముంబై, బెంగళూరు, అలాగే ఢిల్లీ తదితర నగరాల్లో అయితే ఆయన ప్రదర్శించే అవకాశం ఉంటుంది ఆయన ఆటను. అలాగే డిసెంబర్ 13న రేవంత్ రెడ్డి టీంతో సహా మెస్సీ టీం అక్కడ అంటే మనకు ఏదైతే ఇంటర్నేషనల్ స్టేడియం ఉన్నదో అక్కడ ఆట ఆడే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ఆయన భారత గడ్డపై, ముఖ్యంగా హైదరాబాద్ గడ్డపై కాలు మోపిన తర్వాత మెస్సీతో ఫోటో దిగాలని చాలామందికి ఉంటుంది. అయితే ఆ అవకాశం కేవలం 100 మందికి మాత్రమే కల్పించింది. ఈ మేరకు ఏదైతే ది గోట్ టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు ఉన్నారో పార్వతిరెడ్డి, ఆయనైతే ఒక ప్రకటన చేసినట్టు తెలుస్తూ ఉన్నది. మెస్సీతో ఫోటో దిగాలంటే అక్షరాల 9.95 లక్షలు ప్లస్ జిఎస్టీ మొత్తం కలిపితే 10 లక్షలు అక్షరాల ఖర్చు అవుతుందని చెప్పేసి పార్వతిరెడ్డి అయితే తెలిపారు. కేవలం 100 మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద ఆయనతో ఫోటో దిగాలనేది చాలామందికి ఉన్నప్పటికీ కేవలం 100 మందికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్టయితే ఆయన తెలిపారు. అయితే అది ఫలక్నామా ప్యాలెస్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత, అదే ఫలక్నామా ప్యాలెస్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ముగిసిన తర్వాత వారితో ఫోటో దిగే ఒక ఫోటో సెషన్ కార్యక్రమాన్ని అయితే నిర్వహించే అవకాశం ఉంటుంది. మరి ఆ ఫోటో సెషన్ కోసం కేవలం 100 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు పార్వతిరెడ్డి అయితే సోషల్ మీడియా వేదికగా తెలిపినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని వెనకాల భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. మెస్సీ ఆట తీరు బాగుంటుంది. అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. ఫుట్బాల్ మన భారతదేశంలో కూడా చాలా మంచి క్రీడగా చాలామంది అభిమానిస్తుంటారు. అందులో భాగంగానే ఇటు మెస్సీని అలాగే రొనాల్డో కూడా చాలామంది అభిమానులు ఉంటారు. ఈ నేపథ్యంలో మెస్సీతో ఫోటో దిగాలని ఉంటున్నప్పటికీ 10 లక్షలు ఖర్చు పెట్టాలనే ఆలోచన ఎంతమందికి ఉంటుంది అనే దానిపై అయితే ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. మరి లియోనెల్ మెస్సీతో 10 లక్షలు ఖర్చు పెట్టాలంటే వారు నిజంగా ఎలాంటి కోటీశ్వరులై ఉంటారు అనేది కూడా ఇప్పుడు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అయితే లియోనెల్ మెస్సీతో ఫోటో దిగాలంటే 10 లక్షలు ఇస్తారు, కానీ 10 లక్షలు లియోనెల్ మెస్సీకి ఇస్తారా అంటే కాదు. ఆ 10 లక్షల రూపాయలను ఏదైనా చారిటబుల్ ట్రస్ట్కు, దాని ద్వారా ఏదైనా సమాజ సేవ లేదంటే చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చి దాన్ని అయితే అక్కడ వినియోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది విరాళంగా ఇవ్వడమే తప్ప లియోనెల్ మెస్సీ అకౌంట్లో వేయడం కాదు అనేది గుర్తుంచుకోవాలని కొంతమంది అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే లియోనెల్ మెస్సీతో ఫోటో దిగాలని కోటీశ్వరులకు అలాగే సంపన్నులకు ఉంటుంది కాబట్టి వారు లియోనెల్ మెస్సీని కలిసిన వేళ ఒక డొనేషన్ కింద 10 లక్షల రూపాయలు ఇస్తే ఆ 10 లక్షల రూపాయలను భారతదేశంలోని వివిధ చారిటబుల్ ట్రస్ట్కి పంపించి, అంటే 100 మందికి 100 మంది 10 లక్షల రూపాయలు కాబట్టి దాదాపు 10 కోట్ల రూపాయలను అయితే ఏదైనా చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చి అక్కడ సేవ చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఆలోచించాలి, కానీ దీన్ని నెగిటివ్గా ఆలోచించొద్దు అనేది కమిటీ అయితే చెప్తా ఉన్నది. అయితే మనము ఇటీవల మనకు సీఎం రేవంత్ రెడ్డి గారి విజువల్స్ కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఆయన షార్ట్స్ వేసుకొని ఎమిరేట్స్ అనే ఒక షార్ట్స్ టీషర్ట్ వేసుకొని ఆయన ఫుట్బాల్ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ ఫుట్బాల్ ఆటగాళ్ళతోటి, ప్రొఫెషనల్ ప్లేయర్స్ తోటి అయితే ఆయన ఆడుతూ ఉన్నారు. ప్రొఫెషనల్ ప్లేయర్స్తో ధీటుగా ఆయన పరిగెట్టడం కానీ, ఆ బాల్ని కిక్ చేయడం కానీ నిజంగా అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయన ఫిట్నెస్కి, అంటే ఆయన ఫిట్నెస్ ఎలా ఉంటుందో అనేది చాలా క్లియర్గా బయటపడిపోయినది. అంత ఫిట్నెస్గా ఉన్న ఒక సీఎం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించడం అనేది చాలా గర్వకారణం అనేది కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రులు అంటే కేవలం అంటే ఏదో ఒక అనుభవంతో ఒక రకంగా వైట్ అండ్ వైట్ వేసుకొని ఏదో ఒక ఆఫీసర్ల మాదిరిగా ఉండడం కాదు. ఇలాగ ఒక యువకులతో పోటీ పడుతూ ఇలా సందడి చేయడము, గ్రౌండ్లో సందడి చేయడం అనేది చాలామందిని ఒక రకమైన ఉత్ప్రేరకంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చురుకుగా పాల్గొంటే చాలా మందిలో ఒక ప్రోత్సాహం అనేది నింపుతారు. అలాగే లియోనెల్ మెస్సీతో ఆయన ఆడుతున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక తెలంగాణ రాష్ట్రానికైతే ఇది ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ న్యూస్ అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. చూడాలి మరి లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. మరి ఆ మ్యాచ్లో రేవంత్ రెడ్డి గారు గెలుస్తారా, లియోనెల్ మెస్సీ గెలుస్తారా అనేది అయితే వేచి చూడాలి.